సంథింగ్ ఇస్ దేర్. హలో సార్, మీ వాచ్మెన్ ని. చెప్పు. ఎక్కడున్నారు సార్? విషయం చెప్పు. బయట ఉన్నా. మీ ఫ్లాట్ నుంచి వాటర్ లీక్ అవుతున్నాయి సార్. ఏంటి? మీ సైడ్ బ్లాక్ వాటర్ రాకుండా మొత్తం క్లోజ్ చేశాను సార్. అన్ని కట్టేసి వచ్చాం కదా. ఏమో సార్, అపార్ట్మెంట్ లో గొడవ అవుతుంది. మీరు ఎక్కడున్నా అర్జెంట్గా రండి. సరే సరే, నేను రావడానికి కొంచెం టైం పడుతుంది. సిటీకి బాగా దూరంగా ఉన్నాం. ఇక్కడ గొడవ అవుతుంది సార్, అర్జెంట్గా రండి. ఏ యామిని, ఫ్లాట్ లో వాటర్ లీకేజ్ అంట. నువ్వు అన్ని కట్టేసే వచ్చావు కదా. కట్టేశాను. అవునా? ఇప్పుడు ఎలా మరి? ఎవరన్నా పంపిద్దామంటే కీస్ కూడా నా దగ్గరే ఉన్నాయే. సరే, మనం వెళ్ళాల్సిందే. సరే వెళ్దామా? అరే అందరు ఎందుకురా, నేను ఒక్కొన్నే వెళ్ళి వచ్చేస్తాను. ఎట్లాగో తన బర్త్డే సెలబ్రేషన్స్ ఇక్కడే అనుకున్నాం కదా. నేను వస్తా పదా. అరే అభి, మీరిద్దరూ ఉండండి. ఓకే, ష్యూర్గా వస్తారు కదా? డోంట్ వరీ, వి విల్ బి బ్యాక్ బై లంచ్ టైం. ష్యూర్. ఓకే ఓకే, వెళ్ళండి. యా, లెట్స్ మూవ్. ప్రీతి, మీ ఫ్యామిలీ గురించి చెప్పు. మై ఫాదర్ ఈజ్ అన్ ఎక్స్ ఆర్మీ. మై మదర్ ఈజ్ హౌస్ వైఫ్. టెల్ అబౌట్ యువర్ ఫ్యామిలీ. మాది సింపుల్ ఫ్యామిలీ. మా నాన్న 5 years బ్యాక్ హెల్త్ ఇష్యూ వల్ల చనిపోయారు. ఐమ్ సారీ. ఇట్స్ ఓకే. అమ్మ సిటీకి రమ్మంటే రానే రాదు. అమ్మ బాగా ఎమోషనల్. మా నాన్న జ్ఞాపకాలను తలుచుకుంటూ అక్కడే ఉంటుంది. దానికి తోడు మా మావయ్య. ఓకే, షల్ వి మూవ్? యా. అభి వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తా ఉంటారు. ఫోన్ చేసి విషయం చెప్పు. అరే ఈ టెన్షన్ లో పడి అసలు విషయమే మర్చిపోయా. ఎన్నిసార్లు పైకి కింద దిగాలి? ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లం తెలుసు కదా. ఎక్కడి వరకు వచ్చారు? అరే సారీరా బావా, ప్లాట్లో పెద్ద రచ్చ అయింది. అందుకే నీ ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు నేను. మరి ఇంకెప్పుడు వస్తారా? సిటీలో జనతా కర్ఫ్యూ పెట్టేశారు. ఎక్కడ వాళ్ళని అక్కడ పంపించేస్తున్నారా. ఇంకెప్పుడు రావడం కష్టం లేరా బావా. పోనీ మేము బయలుదేరాలా? అరే రే వద్దురా, నైట్ ఎందుకు రిస్క్? సరే, ప్రీతి ఏం చేస్తుంది? ఇటు ఫోన్. ప్రీతి. వాట్? యామిని. హాయ్ యామిని. సారీ రా, దేర్ వాస్ ఎ ప్రాబ్లం హియర్. మేము రాలేకపోతున్నాం. మేము అనవసరంగా ఉండిపోయామేమో. మేము మీతో పాటు వచ్చేస్తే అయిపోయేది. సారీ యార్, ఇలా జరుగుతుందని అనుకోలేదు. నా బర్త్డేకి ఇది చాలా బ్యాడ్ మెమరీ. ఓకే ప్రీతి, టేక్ కేర్. ఓకే, బాయ్. షిట్ యార్. షిట్, అనవసరంగా ఉండిపోయాం ఇక్కడ. అప్పటికి రాఘవ్ చెప్తూనే ఉన్నా అందరం కలిసి వెళ్తామరా అని. ఇన్ని చేస్తాయిగా. మా వల్ల అనవసరంగా నువ్వు ఇబ్బంది పడుతున్నావు. సారీ ప్రీతి. సమ్ టైమ్స్ ఇట్స్ హ్యాపెన్స్. చలో చిల్లదు. ఇప్పుడు ఏదో చేసి వర్కౌట్ చేయాలి దీన్ని. ప్రీతి, ఈ రోజు నువ్వు ఒక్క పెగ్గని తాగాల్సిందే. నో నో నో. ఇంతకుముందు అలవాట్లేదా? నాకు అలవాటు లేదు. చాలా బాగుంటది. వద్దు వద్దు. ఒక్క పెగ్. నో. Cheers. Cheers. Abhi, I need a cold drink. Cool drink? Yeah. Okay. ప్రీతి. Yeah. ఇదిగో కూల్ డ్రింక్. ఇదిగో. Thanks. Cheers. Cheers. దీనికి మందు తాగిద్దామంటే కూల్ డ్రింక్ తాగుతుంది.
అభి పేషెంట్ అభి ప్రీతి గుడ్ మార్నింగ్ అభి. బాగా నిద్ర పట్టినట్టుంది. నిద్ర ఎప్పుడు పట్టిందో తెలియదు కానీ హ్యాంగర్తో తల పట్టేసింది. ప్రీతి, ఇఫ్ యూ డోంట్ మైండ్, కాఫీ ప్లీజ్. ష్యూర్. థ్యాంక్స్. ఏమైందిరా అభిగా? టేక్ దిస్. ప్రీతి, యా, నైట్ ఏ టైంకి పండుకున్నా? ఐ థింక్ అరౌండ్ 11. ఏంటో మైకంలో మెలకోలేకుండా పడుకున్నా. ప్రీతి, ఫ్రెష్ అయ్యి వస్తా. యా. అభి అభి త్వరగా లేగు, ఆఫీస్కి లేట్ అవుతుంది. వెళ్దాం పదా. తల బాగా పట్టేసింది ప్రీతి. ఒక 10 minutes రెడీ అవుతా. నువ్వు రెడీ అవ్వు, నేను లగేజ్ ప్యాక్ చేసుకుని వచ్చేస్తా. సరే, ఓకే. ఓకే. అభి, హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్? మ్యాక్స్ 2-3 hours అంతే. టైంకి రీచ్ అవుతామా? వెళ్ళిపోతాం. నించు, గ్లాస్ నించు. లాక్డౌన్ లో బయటకు రావద్దని తెలీదా? మాస్క్ గిట్లేవి వెనకెళ్ళండి, వెనకెళ్ళండి. సార్, తీ బండిది, వెనక్కి బండిది. ముందుకెళ్ళడానికి లేదు. అరే దేశం మొత్తం లాక్డౌన్ ఉంది. ప్లీజ్ సార్. ముందు బండి వెనక్కి Please, తిప్పు. అరే మజాక్ ఇట్లా చేస్తున్నావా? చెప్తా అర్థం కదా. ప్లీజ్ సార్. తీ బండి వెనక ఇది. అరే నువ్వు ఎన్నిసార్లు అడిగినా ముందుకెళ్ళడానికి పర్మిషన్ లేదు. చల్ గాడి నికాల్. ఏ చల్, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నడు, తీ బండి. We stuck all because of you. It's okay. We'll find another way. Shit. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇదొకటి. అరే భయ్, నువ్వు మళ్ళీ వచ్చినావా? లేదయ్యా, వెళ్ళటానికి లేదు. హైదరాబాద్ అర్జెంట్ గా పోవాలి సార్. అరే భయ్, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? దేశం మొత్తం లాక్డౌన్ నడుస్తుంది. చదువుకున్నావు కదా, కొంచెం మన తెలివి ఉందా లేదా? చల్ నడు. మీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? మేము ఎక్కడ ఉండాలి? ఇక్కడ నుంచి వచ్చారు, అక్కడికే పోరి. చల్ నడురి. మా ఇంటికి మేము పోకపోతే ఎట్లా? ఏంటి బాబు, ఏంటి అక్కడ డిస్కషన్? సార్ ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ వస్తుంది సార్. సార్, సండే ఒక్కరోజని ఇక్కడే పక్కనే ఉన్న రిలేటివ్స్ ఊరికి వచ్చాం. హైదరాబాద్ పోవాలి సార్. మొత్తం లాక్డౌన్ ఉందయ్యా, నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళిపో, పరిస్థితులు బాగలేవు. అయినా కానీ మాస్క్ ఏదయ్యా? సార్, పేరెంట్స్ ఇంట్లో టెన్షన్ పడుతున్నారు, వదిలేండి సార్. అరే చెప్తే అర్థం కదా, వెళ్ళి ఎక్కడి నుంచి. అలాగే సార్, మా ఇంటికి మేము పోవాలంటే అడ్డుపడతారు. భాస్కర్ సార్ కార్ సీట్ చేయవయ్యా, ఉంటే తిరుగుతూ ఉంటారు పొద్దాకులు. సార్ ప్లీజ్ సార్, వద్దని చెప్పండి సార్. ప్లీజ్ సార్, వద్దని చెప్పండి సార్. వెళ్ళి ఎక్కడి నుంచి వెళ్ళకి.
సార్ 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 ఇదిగో నీకు ఇంత ముందు చక్కగా చెప్పినా అర్థం కాలేదు. సార్ ప్లీజ్ సార్ ఒక్కసారి కావాలంటే విను. డబ్బులు తీసుకోండి సార్ సార్ ప్లీజ్ డబ్బులు ఇదిగో గిబ్బులు తీసుకోండి. జాతారా నడు తీసుకోండి సార్ 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 ప్లీజ్ సార్ చెప్తే అర్థం చేసుకోరు పోయి మీరు బ్యాగులు తీరు వెనకెళ్ళి మేడం దిగురి. గాడ్ నా బుర్ర తింటదిరా వదిలేంట్రా ప్లీజ్. నాకేం తాకలేస్తుంటే దాని పరిస్థితి ఎలా ఉందో. తీసుకో ప్రీతి ప్లీజ్ ప్రీతి తిను తిను No. ప్లీజ్ ప్రీతి నాకేం తాకలేస్తుంది నీకు ఇంకా ఆకలవదా ప్లీజ్ ప్రీతి ప్లీజ్ You go na. ఇంతమంది దాని ఏందే ప్లీజ్ ప్రీతి సావు ఆకలితోనే సావు ప్రీతి ఏమైంది ప్రీతి ఏమైందో చెప్పు ఏమైంది ప్రీతి చెప్పు ప్రీతి ఏమైంది అరే సరే ఒక్క నిమిషం ఉండు. బిస్కెట్ తింటావా తీసుకో చెప్పు ప్రీతి ఏమైంది ఏం చేయాలి అర్థం కావట్లేదే చెప్పు ప్రీతి ఏమైంది ప్రీతి ప్రీతి ప్లీజ్ హాస్పిటల్కి వెళ్దామా ప్రీతి ఒక్క నిమిషం ఉండు. బయట ఎవరైనా ఉన్నారేమో చూసేసి వస్తాను. హలో ఎవరైనా ఉన్నారా ముందు కూర్చో వెళ్ళి కాస్త మంచినీళ్ళు పడరా బాబాయ్ ఆగాగు మంచినీళ్ళు తాగి చెప్తా గాని జాగ్రత్త జాగ్రత్త బాబాయ్ మేము ఆ ఫామ్ హౌస్ లో ఉంటున్నాం నాతో పాటు వచ్చిన అమ్మాయి కడుపు నొప్పితో ఏడుస్తుంది నాకేం చేయాలో తెలియట్లేదు ఇక్కడ దగ్గరలో ఎవరైనా డాక్టర్ ఎవరు లేరే ప్లీజ్ బాబాయ్ వచ్చి సాయం చేయండి ప్లీజ్ అది బాబాయ్ లోపల పెట్టరా వెళ్తాం పదండి పదండి పద
రండి. రండి. అమ్మా ఈ రూమ్లోనే. ఏమైందమ్మా? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? చాలా పెయిన్ గా ఉందా ఆంటీ? ఏం కాదులే, లే లే ఒకసారి లే. వాచ్మెన్ సిద్ధులు ఉండాలి. ఏడిపోయినాడు? మేము వచ్చిన రోజే ఇంటికి పోయేస్తాన్నాడు బాబాయ్. మళ్ళీ ఇంకా రాలేదు. ఈ మాయదారు రోగాన్ని భయపడి ఆడి ఉండిపోయినట్టున్నాడు. రెండు రోజుల నుంచి భోజనం చేయలేదు కదా, అందుకే ఇలా జరిగింది. ఏందయ్యా ఇది? ఆ? నువ్వు ఇంటికి పోయి తినడానికి ఏమైనా తీసురా పో. నేను చూసుకుంటాలే పో. అలాగే. ఆ. ఏం పిల్లకాయలేయా మీరు? ఆ? ఆ, ఉమ్. అవును, మీరిద్దరూ ఇక్కడికి ఎందుకు వచ్చినారు? మా ఫ్రెండ్ బర్త్డే ఇక్కడ ప్లాన్ చేశాం బాబాయ్. ఇంత దూరమా? అవును బాబాయ్, కానీ ఇలా ఇరుక్కుపోతామని అస్సలు అనుకోలేదు. ఇప్పటి వరకు తెచ్చుకున్నవన్నీ అయిపోయాయి. ఏదో ఒక విధంగా హైదరాబాద్ వెళ్దాం అనుకుంటే పోలీస్ వాళ్ళు మా కార్ సీజ్ చేశారు. మీరిద్దరే ఇక్కడికి వచ్చినారా? లేదు బాబాయ్, నలుగురు వచ్చాం. మరి ఆ ఇద్దరు? అర్జెంట్ గా కాల్ వస్తే వాళ్ళు హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చింది. సడన్ గా ఈ లాక్డౌన్ వల్ల వాళ్ళు అక్కడే ఉండిపోయారు. ఇక్కడ మేము ఇరుక్కుపోయాం. అట్టనా? ఓహో. ఏమయ్యా, తెచ్చిస్తా. పాపం పిల్లలు. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం. తర్వాత మాట్లాడుకుందాం, ముందు బోన్సైడ్. చాలా ఇబ్బంది పెట్టాం బాబాయ్. ఏ ఇబ్బంది లేదు. ఎలా ఉంది? కొంచెం ఇటు పో. వదిలే. సరే, మేళొస్తాం. సరే బాబాయ్. రాత్రా ఇంటికాడికి పోయినానికి వచ్చేయండి. సరే బాబాయ్. థ్యాంక్ యూ బాబాయ్. ఓకే, పద. థ్యాంక్ యూ. రేయ్, మీ ఆంటీ లేదేంద్రా నా మీద ఎక్కావు? దిగ. అబ్బా రేయ్, ఏందిరా బాటిల్ మీద గీతలు గిచ్చండావు? చా దేనికి ఇచ్చాడో చెప్పా. ఉండరా. రేయ్, 21 days లాక్డౌన్ కదా, కరెక్ట్ దీని మీద 15 గీతలు వచ్చినాయి. రోజువారీ లెక్కేసుకున్నా కూడా సరిపోదు. ఏందిరా పార్లమెంట్ లో చిట్టాపద్దుల మాదిరి చెప్తాండవా? బాచిగాడికి కాల్ చేశా. వాడి దగ్గర ఏదో లిక్కర్ ఉందన్నాడు రా, కానీ అదేదో వెరైటీ పేరు చెప్పాడు మావా. ఏయ్, అదేదో షీప్ లెక్కర్ ఏంటాడురా, తాగితే పోతావు నా కొడక. చీప్ లిక్కరా? ఎబ్బే. రే మావా, ఫోన్లేరా, అందులో ఒక లిక్కర్ ఉందిగా, పోదాం మావా. సర్లే, నాకు కూడా ఒక ఐటెం కావాలా, త్వరగా లేకపోదాం. అమ్మయ్య. పైకేసి తీసుకో. నువ్వు ఇక్కడే ఉండి బంగారం, నీకు బుజ్జి బంగారం తెస్తా. ఐ లీవ్ బ్యాక్. రే కరడా, రే ఆగరా. రే, పక్క రోడ్లో 10 రోజుల కింద ఒకడు కొత్తగా వైన్ షాప్ ఓపెన్ చేశాడు. వాడి దగ్గర ట్రై చేస్తే బ్లాక్ లో దొరకచ్చు. రే ఆపరా, ఏమైందిరా? మెడికల్ షాప్ వచ్చింది. ఇక్కడ మందు దొరుకుద్దా? హలో, బోర్డు కనిపిలే? ఏం కావాలి? 2 kg చింతపండు, 2 kg శనగపప్పు. గరం మసాలా, చికెన్ మసాలా తెద్దాం. ఏంటి ఎటకారంగా ఉందా? లేకుంటే బాయ్, మెడికల్ షాప్ వచ్చాక ఏమడుగుతారు? ఇట్రా, కన్నం ప్యాకెట్లు ఉన్నాయా? సార్ లేదు సార్, స్టాక్ అయిపోయింది. ఏందే స్టాక్ అయిపోయినాయా? అయ్యేమన్నా పాల ప్యాకెట్లా, పెరుగు ప్యాకెట్లా స్టాక్ అయిపోయినాయి? వాటికన్నా ఎక్కువ డిమాండ్ సార్, లాక్డౌన్ కదా. సర్లే సార్, ఫేస్ మాస్క్లు కావాలా? యాయ్, ముఖానికి కప్పుకునేది మాకెందుకు? పోయి మా అందం కవర్ అయిపోతుంది. లాక్డౌన్లో అందరూ ఇదే పని మీద ఉన్నట్టున్నారు. ఛా, అబ్బచ్చా, మరి నువ్వు దేనికి వచ్చా? మూసుకోనరా. ఈ కర్నల్కి ఏదో కావాలి. మెడికల్ షాప్ కరోనా కాలం, వీడన్నా స్టాక్ ఉందో లేదో చూడాలా. ఈ కర్రుడు నా కోసం బయటకు వచ్చి ఏదేదో కొంటున్నాడు. రే, దొరికిందా లేదరా? అక్కడ వేయాల్సిన డాన్స్ ఇక్కడ ఎత్తడేంటి? అంతేలే, ఆనందాన్ని ఎవరు కోరుకోరు.
మచా అర్జెంటుగా రూమ్ పోనీరా. ఎందుకు రకరాడా? షవర్ కింద స్నానం చేసి సిల్క్ పంచ కట్టుకొని సిమ్లా మల్లెపూలు చల్లుకొని చల్లగా ఏసీ వేసుకుంటే. ఏంద్రా వేసేది? ఎండు చెప్పమా కూడా నీకు కావాల్సిన దొరికింది. మరి నా మందో ఇదొకటి ఉంది కదా. ఏ బ్రాండ్ కావాలి మచా? రేయ్ మందైతే చాలరా, ఇప్పుడు ఏ బ్రాండ్ చేయిందిరా? అది కూడా నిజమేలే. కుప్పుగాడు బాగా తాగి పండుకుంటే నా పని నేను చేసుకోవచ్చు. ఏంద్రా గొనుగుతున్నావు? అరే మచా, గో స్ట్రైట్ అండ్ టేక్ రైట్. ఓరి దీని అమ్మ, ఏంద్రా షాపులన్నీ మూసేసినారు. ఎప్పుడురా తెరిచేది? ఇవన్నీ ఒక్కటి కూడా ఓపెన్లో లేదు. అయ్యి పట్టుకోలేకపోయినావు. స్టాప్. లాక్డౌన్లో యాడికమ్మా? సార్ ఆడ తిరిగి చెడితే మగాడు తిరక్క చెడాడంట, అందుకే మేము తిరుగుతున్నాం సార్. బయట తిరగకూడదని తెలీదా? సార్ అది మా ఏరియాలో అన్నపూర్ణ ఆట దొరకట్లేదని ఇలా ఎత్తుకుంటూ వచ్చాం సార్. అంటే సార్ 3 నెలల నుంచి డైటింగ్ చేస్తున్నాం. నో రైస్, ఓన్లీ అన్నపూర్ణ ఆట. బెల్లి ప్రాబ్లమ్స్. మీ ఏరియాలో దొరకట్లేదారా? ఇందా చెప్పే కదా సార్, అది అన్నపూర్ణ. ఇప్పుడు చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు? అంటే సార్ అది మెడికల్ షాప్కి వెళ్ళి ఇమ్యూనిటీ బూస్టర్ తెచ్చుకుంటాం సార్. ఏంటి? అది ఇమ్యూనిటీ బూస్టరా? అంటే సార్ ఆల్రెడీ నాకు 2 పిల్లలు ఉన్నారు సార్. నేను సంపాదించిన డబ్బులంతా వాళ్ళ స్కూల్ ఫీజులకి, పాకెట్ మనీకి అండ్ డైపర్లకే సరిపోవట్లేదు సార్. నా అలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇదే కదా సార్ ఇమ్యూనిటీ బూస్టర్. మెడికల్ షాప్కి వెళ్ళి కొనాల్సింది అలాంటి మాస్కులు కాదురా. కానిస్టేబుల్ సార్ శానిటైజ్ చేసి ఇవ్వండి సార్. ఇద్దరా అదిగో ఆ పిల్లలు వచ్చారు. రండి రండి తొందరగా. వస్తున్నా. బాగున్నారా? నమస్తే ఆంటీ. నమస్తే. రండి నీ రండి, ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉందమ్మా? బాగుంది. కూర్చోండి. మ్యాట్ వేసి వచ్చేస్తా. ఓకే బాబాయ్. ఎలా ఉంది? బాగుంది. ఏ ఊరు మీదే? మాది ఢిల్లీ అంకుల్. ఈ మధ్యనే జాబ్ కోసం హైదరాబాద్ వచ్చాను. తెలుగు బాగా మాట్లాడుతుంది. కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాను. ఇంకా ఇంకా నేర్చుకో, బాగా మాట్లాడతావు. సరే రండి రండి. తిందాం. బాబాయ్ భోజనం చాలా బాగుంది. ఫుడ్ బాగుంది. అంతా ఆవిడ చేతి. బాబాయ్ మా కోసం చాలా కష్టపడుతున్నారు. అవే అదేం లేదు. మీరేమనుకోనంటే బాబాయ్ ప్లీజ్. వద్దు బాబు, ఈ గొడవలని సద్దుమనే వరకు మీరు ఈడే ఉండాలి. ఎన్ని రోజులున్నా మీరు ఈడకే వచ్చి పోంచేయాల. మీకైనా నాకైనా కడుపు నింపేది ఈ నేల. ఈ నేలను నమ్ముకునేవాడికి నలుగురికి పెడితేనే తృప్తిగా ఉంటుంది. తప్పుగా అనుకోదు బాబు. సరే బాబాయ్. అలాగే. సరే అమ్మా. సరే ఆంటీ. పద. ఈడేంది ఎప్పుడు ఫోన్ చేస్తాడు? హలో, ఏందిరా అక్కడ పరిస్థితి? ఏం అర్థం కాడల్లా మచ్చా. ఈ లాక్డౌన్ ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో ఏమో. కేసులు విపరీతంగా పెరుగుతుంటాయంట. రా, నువ్వు ఎంజాయ్ చేస్తాండవా? ఆమె కోఆపరేట్ చేస్తుందా? ఎంజాయ్ ఏంట్రా చెత్తనా కొడక. ఆ? అది నా పీక పిసికి చంపేటట్టుంది. భరించలేకపోతున్నాను రా. ఓ, శంకిని జాతి స్త్రీ అనుకుంటా. జాగ్రత్త, ఆమె కొంచెం దూరంగా ఉండు. ఓకే, ఇక్కడ పరిస్థితులన్నీ సెట్ అయిపోయినాక నేను ఫోన్ చేస్తా. బాయ్ మచ్చా, ఉంటా. బాయ్. సరేరా. ओके माँ, मैं आपको फोन करती रहूंगी. टेंशन मत लो. బయట ఎలా ఉందో తెలుసా? డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా వాట్స్ హ్యాపెనింగ్? తల్లి మళ్ళీ మొదలు పెట్టుకో. వాట్ తల్లి? ఐ మీన్ ఎనఫ్. వాట్? ఏదో కరోనా నా వల్లే వచ్చినట్టు. హౌ స్టూపిడ్. ప్రీతి 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 ఐ హేట్ యు. ప్రీతి వి హావ్ టు రియలైజ్. తప్పదు. లాక్డౌన్ ఎత్తే వరకు మనం ఇక్కడ ఉండాల్సిందే.
ఇది ఏం నొప్పి? ఇది ఆకలి నొప్పా? రే కర్రీ, రే కరడా, ఏం చేస్తున్నావురా? వరకు చేస్తాండ మ్యాటర్ చెప్పు. అది ఆపు. కూరగాయలు ఎవరు కరోడా? ఏందే కూరగాయలు అయిపోయినాయా? ఏమా మరి మరి కూర్చున్నా ఇదేదో నైట్ చూసుకొని పొద్దున్నే చెప్పింటే వెంటనే మీద తెచ్చుకునింది కదా. ఇప్పుడు చూసే టైం సాయంత్రం 6 అవుతుంది. ఇప్పుడు గనక రోడ్డు ఎక్కామంటే పోలీసు వాళ్ళు నీకు నాకు ఇద్దరు కలిపి పుంగి బజాయిస్తారు. ఆకలి అవుతుంది, ఏం చేయాలి ఇప్పుడు? ఒక ఐడియా. క్యాష్ ఎంత ఉంది? సార్ హాస్పిటల్కి వెళ్ళాలి. అసలు కర్రీ ప్రాణం విరవగాడుకోండి సార్. సార్ హాస్పిటల్. మాస్క్ లేరా? మాస్క్ లే. మాస్క్ లేదంటే టీషర్ట్ అడ్డు పెట్టుకుంటారా? మాస్క్ లేకుండా ఎక్కడెక్కడో తిరుక్కుంటూ మజాక్ చేస్తున్నారా? రేయ్ ఇలా ఒంగో పెట్టండి రా. కుప్ప నిడికిరా. మాస్క్ లేకుండా పెట్టుకుంటారా? ఏంది బాబు, ఎప్పుడు వచ్చినారు? ఇప్పుడే బాబాయ్. మీరెక్కడికి వెళ్ళారు? ఏదో సరుకులు కావాలంటే ఊళ్ళోకి వెళ్ళి వచ్చినాను. కూర్చోండి కూర్చోండి. సరే బాబాయ్. ఇదిగో వచ్చినావా? ఆ, సరుకులన్నీ తీసుకొచ్చినావా? నువ్వు చెప్పినావు, నేను తెచ్చినాను. అన్ని తెచ్చాడో లేదో, పిల్లగాళ్ళు వచ్చి ఛాన్స్ అయిపోయింది. నీళ్ళు తాగినారా? భోజనం చేసినారా? లేదు బాబాయ్, మీకోసమే వెయిట్ చేస్తున్నా. ఇదిగో త్వరగా ఉండు. అలాగే బాబాయ్, ఎన్నిసార్లు అడిగినా ఆ ఫోటో గురించి అడిగితే దాటేస్తున్నాం. ఏమైంది ఆంటీ? ఏమైంది? ప్లీజ్ ఆంటీ ఏడవకండి. ఆ ఫోటో నాకు కొడుకుది. మేము చాలా కష్టపడి ఆడిని చదివించాం. ఆడు కూడా చాలా కష్టపడి ఓ మంచి ఉద్యోగం సంపాదించుకున్నాడు. నీలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్. కానీ ఇది వక్రీకరించి ఆడు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినాడు. ఆడికి అప్పాలతోనే మేము ఇంకా బతుకుతున్నాం. సారీ బాబాయ్, అనవసరంగా మీ అబ్బాయిని గుర్తు చేశాను. మేము కూలీ నాలి చేసి బతికేవాళ్ళవి. ఆడు కష్టపడి సంపాదించి ఈ భూమి కొని మమ్మల్ని యజమాని చేశాడు. కానీ ఆడు ఈ భూమిలోనే కలుసుకున్నాడు. ఆ భూమిని చూస్తూ ఆడనే మేము బతుకుతున్నాం. ఆ భగవంతుడు మమ్మల్ని ఆడి దగ్గరికి ఎప్పుడు తీసుకెళ్తాడా అని ఎదురు చూస్తున్నాం. ఏమైంది? అదిగో అక్కడ చూపించిన కదా బర్రె, అది అదే. ఓకే. ఓ రామయ్య, బాబాయ్ పొలంలో ఉన్నాడు. బాబాయ్ ఏందే? ఇక్కడెవరో వచ్చారు చూడు. ఎవరు? ఓ సత్యమా? ఏమో తెలీదు బాబాయ్. వస్తున్నా ఉండమను. సరే. ఏంది సత్యం, ఇవాళ రమ్మన్నారా? ఇదిగో ఆ పెట్లో డబ్బులున్నాయి, కాస్త తీసురా. తెస్తున్నానయ్యా. మహాలక్ష్మివి, నీ చేత్తో ఇవ్వు, తీసుకో. కష్టం వచ్చిన ప్రతిసారి దేవుడిలా ఆదుకుంటున్నావు. 2 చేతులు జోడించడం తప్ప నే చేయగలిగిందేమీ లేదు. ఏం లేదు. వెళ్ళి పని చూసుకో. పో. పెద్దసారి చెప్పిందే చెప్తాడు. కాస్త మంచినీళ్ళు పట్టరా, వెళ్ళు. సరే. ఏమైంది బాబాయ్? ఏంటి అతని కష్టం? సత్యానికి కాస్త పొలం ఉంది. పెట్టుబడి పెట్టడానికి చేతిలో డబ్బులు లేవు. అందుకే అప్పుడప్పుడు ఇలా వచ్చి
చేయబదులుగా డబ్బు తీసుకెళ్తుంటాడు. అయితే పంట చేతికి రాగానే డబ్బు తిరిగి ఇచ్చేస్తాడు. ఇదిగో అయ్యా. ఆహా. ఏవో ఎరువులు కొనుక్కోవాలన్నాడు. ఆహా. చిన్ని సాయం చేసినా ఈ చిన్ని సాయానికి నేను ఏదో పెద్ద సాయం చేసినానని దేవుళ్ళ కొలుస్తున్నాడు. గవర్నమెంట్ సాయం చేస్తుంది కదా బాబాయ్. గవర్నమెంట్ సాయం చేస్తే రైతుల ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారు బాబు? అదంతా ఉత్తదే. ఇన్ని కష్టాలు పడి వ్యవసాయం చేయడం దేనికి? భూమిని నమ్ముకుని అప్పులు పాలవడం కంటే దాన్ని అమ్ముకుని వేరే దాన్ని నమ్ముకోవడం తెలివైన పని కదా. చూడు బాబు, ఇంట్లో అమ్మ ఉంటది, ఉంటో బాగుండదు. వయసు అయిపోయింది కదా, పనికిరాదు కదా అని వదిలేసుకుంటావా? లేదు కదా, మనతో మాకు ఇచ్చి బాగు చేసుకుంటాం. మేము కూడా అంతే బాబు. మాకు ఈ భూమి తల్లి లాంటిది. మేము నమ్ముకుంటాం కానీ అమ్ముకోం. మేము మట్టి మనుషులం బాబు. ఈ మట్టిని ప్రేమిస్తాం కానీ డబ్బు కోసం చూడం. అయినా ఏదో కట్టం వచ్చింది కదా అని అన్నం పెట్టే సేయిని నరికేసుకుంటావా? సారీ బాబాయ్, ఏదో అలా అనేసాను. మీ తరం వాళ్ళకి వ్యవసాయం అంటేనే చాలా చిన్న సూపు బాబు. చూడు బాబు, ఈ ప్రపంచంలో దేనికి భయపడకుండా తల వంచకుండా ఉండే ఉద్యోగం ఏంటో తెలుసా? వ్యవసాయం. ఆ తల్లి లాంటిది. అభి తిందాం రా, నాకు ఆకలిస్తోంది. నువ్వు తినేసాయి, నేను తర్వాత తింటా. మనకిష్టమైన వాళ్ళ కడుపు నింపి ఆ తర్వాతే తింటేలా ఉంది ఆనందం. ఏయ్, తినేసావా? నాకు కూడా పెట్టి ఆకలేస్తుంది. ఏం తెచ్చావు? పప్పు. తినలేదా నువ్వు? ఎందుకు? నీతో కలిసి తిందామని. అయ్యో, ఏంది ఇది? బాబాయ్, వెళ్ళొస్తామమ్మా. వెళ్ళొస్తామా ఆంటీ? మీరిద్దరూ చల్లగా ఉండాలి. ఈ అమ్మని ఈ బాబాయిని మర్చిపోరు కదా. లేదమ్మా, మీ ఇద్దరిని గుండెలో పెట్టుకుని వెళ్తున్నాం. ఆ రోజు ఏమన్నావు? ఉన్న భూమిని అమ్ముకుని ఏరే వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం చాలా తెలివైన పనని. ఇప్పుడు నేను చెప్తున్నాను, వ్యవసాయం మీద పెట్టుబడి పెట్టు. దాన్ని నువ్వు ఎంత నమ్మితే అది నీకు తిరిగి అంతిస్తుంది. సరే బాబాయ్. సరే అమ్మా. బాబాయ్, మేము వచ్చిన ఉద్దేశం వేరు. ఈ లాక్డౌన్ వల్ల చాలా విషయాలు తెలుసుకున్నాం మీ వల్ల. మీరు చెప్పినట్టు నేను చేసి చూపిస్తాను. నన్ను ఆశీర్వదించి వస్తూ వేస్తామమ్మా. బాయ్. బాయ్. పిల్లలు వెళ్ళిపోయారండి.
వచ్చినట్టే వచ్చారు, వెళ్ళిపోయారు. అదే జీవితం. సరే సరే, వెళ్ళి పని చూసుకో.